ముందుగా ఈఎంఐ సేవింగ్స్ అంటే ఏంటో తెలుసుకుని వాటిని కంపేర్ చేసి చూద్దాం. తర్వాత వీటిలో ఏది బెటర్, మిడిల్ క్లాస్ వారు ఏం చేయాలి, అన్నిట్లో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి, చేయకూడని తప్పులేంటి, ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఫాస్ట్గా తెలుసుకుందాం. రెడీనా? ఈఎంఐ అంటే ముందుగా లోన్ వంటివి తీసుకుని ప్రతి నెలా పేమెంట్ చేస్తాం. ఇంటరెస్ట్ కూడా పడుతుంది. అలాగే సేవింగ్స్ అంటే మనమే డబ్బు దాచుకుని అవసరాలకి వాడుకుంటాం, వడ్డీ కూడా వస్తుంది. అయితే ఇండియాలో ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాములాంటిదే. ఈ కత్తిని మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వారికి కష్టపడి సంపాదించడం కన్నా రక్తాలు చిందించి డబ్బు సంపాదించడం చాలా ఇష్టం. వీరు తమ సంపాదనలో ఇంటి ఖర్చులు, లోన్స్ కడుతూ, పిల్లలకు, అత్యవసర ఖర్చులకు డబ్బు దాచుకోవాలనే సంకల్పంతో పోరాడుతూ ఉంటారు. అయితే ఏది బెటర్ అనేదానికి సమాధానం వారి అవసరాలు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఈఎంఐ ఎప్పుడు అనుకూలం అంటే లోన్ లేదా బయట అప్పు తీసుకుని ఎక్కువ వడ్డీ కడుతున్నప్పుడు. అలాంటి వాటిని ఈఎంఐగా మార్చుకోవచ్చు. లేదా అప్పు మీకు తలనొప్పిగా మారినప్పుడు ఈ విధానం మంచిది. అయితే ముందుగా ఏది ఎక్కువ వడ్డీ కడుతున్నారో వాటిపైన దృష్టి పెట్టండి. మరి సేవింగ్స్ విధానం ఎప్పుడు మంచిది అనేది చూసుకుంటే, మీకు ఎమర్జెన్సీ నిధులు అస్సలు లేనప్పుడు, మీ జాబ్ స్టెబిలిటీ కానప్పుడు, ఫ్యూచర్లో మీరు పెద్ద మొత్తంలో డబ్బు చూడాలనుకున్నప్పుడు ఈ సేవింగ్స్ విధానం మంచిది. ఇప్పుడు మనలో ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్యలు ఏంటో చూద్దాం. ఇన్ఫ్లేషన్ కారణంగా రోజురోజుకి గ్రోసరీస్, రెంట్, స్కూల్ ఫీజులు, మెడిసిన్ ఖర్చులు భారీగా పెరిగిపోవడం సేవింగ్స్కి ఆస్కారం లేకుండా పోతోంది. మరోపక్క మన ఆశలని సొమ్ము చేసుకోవడానికి బ్యాంక్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇప్పుడు కొను తర్వాత పే చేయి వంటి స్కీమ్స్ మనల్ని ట్రాప్లో పడేస్తుంటాయి. దీంతో ఈఎంఐ ఒక దెయ్యంలా వెంటాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు 2026లో మీరు ఏం చేస్తే బాగుంటుంది అనే అంశం తెలుసుకుందాం. మొదటగా 3 నుంచి 6 నెలల వరకు ఎమర్జెన్సీ ఫండ్ని బ్యాంక్లో గానీ లేదా స్వల్పకాల నిధుల్లో ఉంచండి. అధిక వడ్డీలు కట్టవలసి ఉంటే వెంటనే వాటిని వదిలించుకోండి. వీటిని క్లియర్ చేసిన తర్వాత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఆలోచించండి. ఇక లగ్జరీ ఐటెమ్స్, స్మార్ట్ ఫోన్స్ అనవసరంగా మార్చడం, అనుకోకుండా వస్తువులు కొనేయడం లాంటివి అస్సలు చేయకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ధోరణి పెరిగింది. దీంతో ఖర్చులు అదుపు చేయలేకపోతున్నారు. కరోనా ప్యాండమిక్ తర్వాత ఆలోచనల్లో మార్పు వచ్చింది. సో ఈ అంశం మాత్రం మీ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీ ఈఎంఐ మీ సాలరీలో 30% నుండి 40% మించకుండా చూసుకోండి. గత 3 ఏళ్లుగా చూసుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, టర్మ్ ఇన్సూరెన్స్, షేర్స్, క్రిప్టో వైపు చాలామంది అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా ఒక లిమిట్ దాటి అప్పు చేయకుండా మీ వద్ద మిగిలిన డబ్బుని సేఫ్టీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీరేం చేస్తున్నారు? ఎలా మీ ఆదాయాన్ని వినియోగిస్తున్నారు? మీ ఐడియాస్ కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి.